అందరికీ 10th ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అండ్ మనం ఎందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాము. యోగా యొక్క బెనిఫిట్స్, లాభాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్య ఉద్దేశం. అష్టాంగ యోగా ప్రాక్టీస్ అనేది అందరం చేద్దాం. సో అష్టాంగ యోగా అంటే ఏంటి? యమ నియమ ఇవి రెండు కూడా మనకి డిసిప్లిన్ నేర్పిస్తాయి. తర్వాత ఆసన అంటే ఎక్సర్సైజ్, ఆ తర్వాత ప్రాణాయామ బ్రీతింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తుంది. తర్వాత ప్రత్యాహార, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు అంటే ఇంపార్టెన్స్ యొక్క మన పంచేంద్రియాల ద్వారా ఏది రిసీవ్ చేసుకోవాలి, ఏది రిసీవ్ చేసుకోకూడదు నేర్పిస్తుంది. ఆ తర్వాత ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఆఫ్ మైండ్ ఏ విధంగా చేసుకోగలుగుతామో నేర్పిస్తుంది. ఆ తర్వాత ధ్యాన మెడిటేషన్, ఆ తర్వాత సమాధి సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈ విధంగా అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సో లోకా సమస్త సుఖినో భవంతు.